పల్లవి అయితే శ్రీయతో ఇలా అంటూ ఉంటుంది. నేను పల్లక వెళ్ళిపోతున్నాను. మీ ఇద్దరు డోర్ ఓపెన్ చేసి మీ ఇద్దరు ఏవో మాట్లాడుకుంటే నాకెందుకులే మీ మధ్యన అని చెప్పేసి నేను పట్టించుకోకుండా పక్కలెళ్ళి కామ్‌గా వెళ్ళిపోతే దొంగచాటుగా మీ మాటలు వింటున్నానని నన్ను అంటావా? అసలు నీకెంత ధైర్యం నన్ను అంత మాట అనటానికి? అలాంటప్పుడు మీరు డోర్ క్లోజ్ చేసి మాట్లాడాలి. నాకేంటి అవసరం మీ మాటలు వినాల్సినంత అవసరం అని అయితే సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటుంది. నేనేమన్నాను, పల్లవి నువ్వెందుకు అంత సీరియస్‌గా మాట్లాడుతున్నావు? నేనేదో క్యాజువల్‌గా అడిగాను అనైతే అంటూ ఉంటుంది శ్రియ. నువ్వు క్యాజువల్‌గా కాదు, చాలా దినిగా అడిగావు. నువ్వు క్యాజువల్‌గా అడిగాననేసి అంత దినిగా అనేస్తున్నావు గానీ, నా మీద అంత ఇదేస్తున్నావు తెలుసా? అనైతే అంటూ ఉంటుంది. అయినా అంత చిన్నదానికి నువ్వు అంత సీరియస్ ఎందుకవుతున్నావు అనంటే, చిన్న విషయమా? నేను వెళ్ళిపోతే దొంగచాటుగా మా మాటలు వింటున్నావా? ఏం చేస్తున్నావు? అని అడగడం అది చిన్న విషయం అనుకుంటున్నావా? అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక శ్రియ అయితే నేను నార్మల్‌గా అడిగితే నువ్వెందుకు అంత సీరియస్‌గా మాట్లాడుతున్నావు? నేను క్యాజువల్‌గానే అడిగాను అని చెప్పేసి శ్రియ అయితే అంటూ ఉంటుంది. నువ్వు క్యాజువల్‌గా అడగడం కాదు. ఏదో వచ్చావు కామ్‌గా నీ పని నువ్వు చేసుకుని ఉంటే మంచిది. నా విషయంలో దూరడం, నన్ను ఏదో ఒకటి అనడం అంటే మాత్రం బాగోదు. వచ్చిన రోజే తోక జాడిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పేసి పల్లవి అయితే చాలా సీరియస్‌గా శ్రియతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. నేనేదో నార్మల్‌గా అడిగాను. ఆ మాత్రం దీనికి నువ్వు ఇంత సీరియస్ అవుతున్నావంటే నువ్వేదో ఊహించుకుంటున్నావా? అని శ్రియ అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే కోపంతో రగిలిపోయి ఎక్కువ మాట్లాడావనుకో అస్సలు బాగోదు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా వార్నింగ్ ఇచ్చి వచ్చిన రోజే తోక జాడించేలా బయటికి పంపించేయగలరు జాగ్రత్త అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రియ అయితే పల్లవి అన్న మాటలకి కొంచెం షాక్ అవుతూ ఉంటుంది. చిన్నదానికి ఇంత సీరియస్‌గా రియాక్ట్ అవుతుంది ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది శ్రియ.